సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A పైనే ప్రధానంగా ఇక్కడ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న హైకోర్టులో కూడా సెక్షన్ 17A పైనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోని సెక్షన్ 17A పైనే ప్రధానంగా వాదనలు వినిపించారు. ఆ వాదనలలో ఒకటే చెప్తూ వచ్చారు, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నప్పుడు, ప్రభుత్వ సర్వెంట్గా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించి ఏదైనా విచారణను ఎదుర్కొంటూ ఉంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు పెడితే ఉన్నతాధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనే రూల్ను ఇక్కడ పాటించలేదు, అతిక్రమించారు అంటూ హరీష్ సాల్వే వాదనలను వినిపించారు. ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా అవే వాదనలను వినిపిస్తున్నారు. గతంలో ఈ వాదనలతో అక్కడ హైకోర్టు ఏకీభవించిన పరిస్థితి కనిపించలేదు. హరీష్ సాల్వే వాదనలో మెరిట్స్ కనిపించలేదు. సిఐడి వాదనలో మెరిట్స్ ఉన్నాయి అని హైకోర్టు అభిప్రాయపడింది. అందులో భాగంగానే ఇక్కడ కేసుని కొట్టివేశారు, క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టులో కొద్దిసేపటి క్రితమే వాదనలు ప్రారంభమయ్యాయి. హరీష్ సాల్వే ప్రధానంగా సెక్షన్ 17A పైనే ఆయన వాదనలను వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసలు 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17Aకి ఏ విధంగా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా చూడాలి. గతంలో కోర్టులు ఈ సెక్షన్పై ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి, లేటెస్ట్ జడ్జిమెంట్ ఏముంది సెక్షన్కి సంబంధించి, ఈ సెక్షన్ కొంత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా చేశాయి ఉన్నత న్యాయస్థానాలు అనే విషయాన్ని చూడాలి. అంటే ఇక్కడ ఈ సెక్షన్ని అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గతంలో కోర్టులు ఏ విధంగా ఈ సెక్షన్కి సంబంధించి అభిప్రాయపడ్డాయి, ఈ సెక్షన్కి సంబంధించినటువంటి తీర్పులేంటి, ప్రెసిడెంట్స్ ఏ విధంగా ఉన్నాయనే వివరాలను ఒకసారి పరిశీలించాలి అని హరీష్ సాల్వే కూడా అన్నారు. డిసెంబర్ 9, 2021లో ఈ కేసు విచారణ ఎంక్వైరీ ప్రారంభమైంది. నిజానికి 2021 కంటే ముందా లేదంటే 21 తర్వాత ఈ చట్టాన్ని సెక్షన్ 17Aని అమెండ్మెంట్ చేసిన తర్వాత ముందానే విషయంపైనే కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హరీష్ సాల్వే చెప్తున్నారు, December 9, 2021 that's when the inquiry started, as the judge says this is based on a letter of 17/9/2021 to the ADGP. As per remand report, Naidu fraudulently committed criminal breach of trust by abuse of official position. ఒక ఉన్నత స్థానంలో ఉండి ప్రభుత్వాధినేతగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి అవినీతికి పాల్పడ్డారు అంటూ ఇచ్చినటువంటి లెటర్కి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇక్కడ హరీష్ సాల్వే మాట్లాడారు. ప్లీజ్ మార్క్ ద వర్డ్స్ అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్ అనే వర్డ్స్ని మార్క్ చెయ్యాలి అనే విషయాన్ని హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో ప్రధానంగా జడ్జి ముందు వినిపిస్తూ ఉన్నారు. అంటే ఈ అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్ అనే దాని గురించి ఏ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తారని. సెక్షన్ 17A ఈజ్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ సెట్ అవుట్ టు ప్రివెంట్ దట్ కైండ్ ఆఫ్ రెజీమ్ రివెంజ్. అంటే పాలనా పగకి సంబంధించి, అంటే రాజకీయ పగకి సంబంధించినటువంటి విషయాల గురించి ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా హరీష్ సాల్వే చెప్తున్నారు. అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్ అనే దాన్ని మార్క్ చేయాలి అనే విషయాన్ని కూడా జడ్జి ముందు ఆయన ప్రస్తావించారు. సెక్షన్ 17A ఈజ్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ సెట్ అవుట్ టు ప్రివెంట్ దిస్ కైండ్ ఆఫ్ రెజీమ్ రివెంజ్. ఎక్కడైతే పాలనాపరమైనటువంటి పగ ఉంటుందో, అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసిన తాలూకు పనులను నెక్స్ట్ టైం వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని, కక్ష సాధింపుకి ఉపయోగించుకోవాలని అనుకుంటూ ఉన్నప్పుడు అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఈ సెక్షన్ని అమెండ్ చేశారు అనే విషయాన్ని కూడా చెప్పారు. జస్టిస్ త్రివేది కూడా అన్నారు, బట్ ద అఫెన్స్ రిలేట్స్ టు 2005 to 2006 బిఫోర్ ద 2018 అమెండ్మెంట్ విచ్ ఇంట్రడ్యూస్డ్ 17A అని జస్టిస్ త్రివేది కూడా అంటున్నారు. బట్ ద అఫెన్స్ రిలేట్స్ టు 2015, 2016. కానీ ఈ అఫెన్స్ 2016, 2015 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించి, కానీ ఈ యాక్ట్ని 17Aని 2018లో అమెండ్ చేసినప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, సెక్షన్ 17A అని చెప్తున్నారు. ఇక్కడే చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలు జరుగుతుంటుంటాయి. ఈ సెక్షన్ ఇంపోజ్ చేసినటువంటి ఉద్దేశం ఏంటి, ఈ సెక్షన్ ఎందుకు తీసుకొచ్చారు అన్నదాన్ని,
అంటే లా మేకర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అన్నదాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లేదంటే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారులు కానీ ఏదైనా వాళ్ళ హోదాలో చేసినటువంటి పనులకు నెక్స్ట్ టైం వచ్చినటువంటి అధికారులు కానీ నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ పగ సాధింపు చర్యలకు పాల్పడకుండా ఉండే విధంగా పగ సాధింపు చర్యలను నిరోధించే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అని ఇక్కడ చెప్తుంటుంటారు. కానీ ఇక్కడ మనకి ఈ చట్టాన్ని అమెండ్ చేసింది 2018లో అమెండ్ చేశారు. సెక్షన్ 17A అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ అఫెన్స్ జరిగింది 2015-16 కాబట్టి ఈ అఫెన్స్ కాలం జరిగినటువంటి కాలం అమెండ్ చేసిన దానికంటే ముందు కాబట్టి దీన్ని అక్కడికి ఆపాదించవచ్చా లేదా అనేది ఒక న్యాయ సందిగ్ధం అంటాం. దీన్ని ఇక్కడే చాలా చిక్కుముడ్లు ఉంటుంటాయి. దీన్ని అక్కడికి ఆపాదించాలా లేదా అనే దాన్ని ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. లాయర్ ఏ విధంగా జడ్జికి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు, లా మేకర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇది ప్రధానంగా పాలన పగ లేకుండా చూడాలి అనేటటువంటి ఉద్దేశం కాబట్టి ఒకవేళ దీన్ని మనం ఇంకో రకంగా కూడా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. దాన్ని నాకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తాను. ఒకవేళ ఇది 2015-16కు సంబంధించి ఉండి ఆ కాలంలో కనుక ఏదైనా జడ్జిమెంట్స్ వచ్చేసి కోర్టులో న్యాయస్థానాల్లో కనుక కేసు డిస్పోజ్ అయ్యున్నట్లయితే దీన్ని అక్కడికి ఆపాదించలేం. ఎందుకంటే అమెండ్మెంట్ చేసినటువంటి ముందు కాలంలో జరిగిపోయినటువంటి జడ్జిమెంట్స్కి సంబంధించి దాన్ని ఆపాదించలేము, అవి అయిపోతాయి. కానీ ఆ కాలంలో జరిగినటువంటి కేసును అమెండ్మెంట్ జరిగిన తర్వాత కనుక రిజిస్టర్ చేస్తున్నట్లయితే అప్పుడు కనుక విచారణ ప్రారంభమైనట్లయితే ఈ చట్టం ముందు ఈ అఫెన్స్ జరిగిందా లేదంటే చట్టం తర్వాత జరిగిందా అన్న దాంతో సంబంధం లేకుండా దాన్ని చట్టం అమెండ్మెంట్ తర్వాత కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకోవాలి అనే వాదనను కూడా బహుశా న్యాయవాది అక్కడ వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లా మేకర్ యొక్క ఉద్దేశం కూడా అది. లా మేకర్ యొక్క ఉద్దేశం క్లియర్ కట్గా లేనప్పుడు ఇంటర్ప్రిటేషన్ అవసరం అవుతూ ఉంటుంది సదరు సెక్షన్కి సంబంధించి. సో ఇక్కడ జడ్జెస్కి వినిపిస్తున్నటువంటి వాదనలో, ఉన్నత న్యాయస్థానం ముందు వినిపిస్తున్నటువంటి వాదనలో హరీష్ సాల్వే దాన్నే ప్రధానంగా తీసుకొస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు, మనకి అకాడమిక్ గా కూడా మనకి పనికొస్తూ ఉంటుంది. దీన్ని చాలా సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టు సిఐడి తరపు న్యాయవాదులు కూడా తమ వాదనని వినిపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఈ సెక్షన్లో నిజమే కదా అమెండ్మెంట్ జరగటానికి ముందు జరిగినటువంటి విషయాన్ని అమెండ్మెంట్ తర్వాత జరుగుతున్న దానికి ఎలా లింకప్ చేస్తారని. కానీ ఇక్కడే ఇంటర్ప్రిటేషన్ చాలా క్రూషియల్ రోల్ పోషిస్తూ ఉంటుంది. సో లా మేకర్ యొక్క ఉద్దేశం ఏంటి అన్నదాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లా మేకర్ కొన్ని విషయాల్లో ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటారు. కొన్ని విషయాల్లో అక్కడ ఈ విధంగా తీసుకోవాలనే ఆలోచన లేకో ఏదైనా కారణం చేత బైపాస్ చేసుకుని వెళ్ళిపోతుంటుంటారు. అలాంటి చోట్ల అంబిగ్యూటీ ఉన్నప్పుడు చట్టాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఇక్కడ 2017 కంటే ముందు అఫెన్స్ జరిగింది, 2018లో అమెండ్మెంట్ జరిగింది, 2021లో కేసు నమోదైంది. ఇప్పుడు దీన్ని 2023లో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, అరెస్ట్ లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు సెక్షన్ 17Aని ఎక్కడి నుంచి అప్లై చేయాలి అనే విషయం గురించి చాలా ఆసక్తికరమైన వాదనలే ఖచ్చితంగా జరుగుతుంటాయి. హరీష్ సాల్వే చెప్తున్నారు, దిస్ ఈజ్ ప్యూర్ ప్రొసీజర్. యూ హ్యావ్ టు ఆబ్టైన్ సెక్షన్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద డేట్ ఆఫ్ ద అఫెన్స్, ఇట్ హ్యాస్ టు డూ విత్ ద డేట్ ఆఫ్ ద ఎంక్వైరీ. ఇది డేట్ ఆఫ్ ఎంక్వైరీతో సంబంధం లేదు. ఎస్, ఇంటర్ప్రిటేషన్ ఇక్కడే. ఇది డేట్ ఆఫ్ అఫెన్స్తో సంబంధం లేదు, డేట్ ఆఫ్ ఎంక్వైరీతో సంబంధం ఉంది. ఎప్పుడైతే మీరు విచారణ ప్రారంభించారో అప్పటి నుంచే మనకి దీనిని ఈ చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని. ఎందుకంటే మీరు విచారణ ప్రారంభించే నాటికి అమలులో ఉన్న చట్టం ప్రకారమే విచారణ ప్రారంభించాలి. ఇది ఖచ్చితమైనటువంటి రూల్. మనము విచారణ ప్రారంభించేటప్పుడు అప్పటికి అమలులో ఉన్నటువంటి చట్టం ప్రకారమే విచారణ ప్రారంభించాలి. ఇది వెరీ బేసిక్ రూల్. ఈ అఫెన్స్ ఎప్పుడు జరిగింది అనే పాతకాలానికి వెళ్ళి పాతకాలంలో అబాలిష్ అయినటువంటి చట్టాన్ని మేము తీసుకొస్తాం కదా అంటే చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు. సో హరీష్ సాల్వే కూడా ఇదే వాదనలు వినిపిస్తున్నారు. ఓకే, ఈ నేరం జరిగింది అని ఏదైతే సిఐడి ఆరోపిస్తోందో అది 2015-16కి సంబంధించింది. కానీ 2018లో చట్టాన్ని అమెండ్ చేసేసారు. సో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మనకు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ నేచర్ ఏంటి అని మనము అప్పటికి అమల్లో ఉన్నటువంటి చట్టం పేజెస్ మనం తిరిగేసి చూస్తాం. అప్పటికి మనకి చట్టం ఏదైతే కనిపిస్తుందో దాని ప్రకారమే విచారణ మనం చేస్తుంటాం. అక్కడ కూడా క్లియర్గా రాసి ఉంటుంది. ఒకవేళ ఇది 2017లో జరిగినటువంటి నేరాలకు వర్తించదోనో ఇప్పటి నుంచి వర్తిస్తుందనో లేదంటే 2017లో ఇది చట్టం అమలులోకి వచ్చే తేదీ నాటికి డిస్పోజ్ అయిపోయిన కేసులకు వర్తించదనో, చాలా వరకు ముందు కేసులు కూడా వర్తిస్తుంది. అంటే ఏమవుతుంది అంటే అప్పటికే శిక్ష అనుభవిస్తున్నటువంటి
ఇలాంటి కేసులో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే చట్టాన్ని మార్చారు, దీని ముందు నుంచి కూడా తీసుకోవాలి కాబట్టి మాకు మళ్ళీ ట్రయల్ ప్రారంభించండి అని జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ అంబిగ్యూటీ లేకుండా ఉండటం కోసమని ఇది సహజంగా ఇప్పటి నుంచి అని చెప్తుంటుంటారు. సో ఎంక్వైరీ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి అప్పటికి అమల్లో ఉన్న చట్టం ప్రకారం మాత్రమే చాలా వరకు విచారణని ప్రారంభించాలి ఇలాంటి చట్టాలు. ఎందుకంటే రిజీమ్ రివెంజ్ లేకుండా ఉండటం కోసమని తీసుకొచ్చినటువంటి చట్టం ఉద్దేశం, లేకపోతే చట్టం ఉద్దేశం ఇక్కడ నెరవేరే అవకాశం ఉండదు. ఎక్కడైతే చట్టం ఉద్దేశం, లా మేకర్ ఉద్దేశం, ఆ చట్టం చేసినటువంటి ఉద్దేశం చచ్చిపోతూ ఉందో, కిల్ అయిపోతూ ఉందో, అక్కడ ఆ ఉద్దేశాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని బతికించడం కోసమే ఇంటర్ప్రిటేషన్ అవసరం అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రధానంగా ఈ కేసు 2015-16 కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి ఒక అవినీతికి సంబంధించినటువంటి కేసు అంటూ దీన్ని ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి అమెండ్మెంట్ చేశారు, సెక్షన్ 17A తీసుకొచ్చారు. 2021లో కేసు నమోదైంది, 23లో పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అప్పటికి అమలులో ఉన్నటువంటి చట్టం ప్రకారమే వెళ్ళాలి అనేది బేసిక్ లా రూల్. సో అంతకు ముందు దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉండదు. అది కూడా కొన్ని సెక్షన్స్, అంటే మీకు ఉదాహరణకు ఒకటి చెప్తుంటుంటాను. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత నుంచి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మహిళకి ఆస్తి హక్కులో భాగం అంటానికి 84కి బిఫోరే, 84 తర్వాత మ్యారేజ్ అయిందా అనేటటువంటి ఒకటి ఉంటుంది కదా. ఇలాంటి చోట్ల మాత్రమే కొన్ని చట్టాలను ముందు నుంచి అప్లై చేయాలా, తర్వాత నుంచి అప్లై చేయాలనే విషయంలో ఏర్పడుతుంటుంది. కానీ ఇక్కడ మాత్రం అవినీతికి సంబంధించి చేస్తున్నది కాబట్టి విచారణ ఎప్పటి నుంచి అయితే విచారణ ప్రారంభించారో ఆ తేదీ నాటికి అమలులో ఉన్నటువంటి చట్టాన్ని మాత్రమే అమలు చేయాలి అనేటటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ చట్టం ఉద్దేశం కూడా అదే, రెజీమ్ రివెంజ్ని కట్ చేయటానికి, పాలనా పగను కట్ చేయటానికి ఉద్దేశించినటువంటి చట్టం కాబట్టి దీనిని ఈ తేదీ నుంచి అమల్లోకి తీసుకోవాలి అని. ఒకవేళ ఆ వాదనతో కనుక ధర్మాసనం ఏకీభవిస్తే, ఉన్నత న్యాయస్థానం ఎపెక్స్ కోర్టు కనుక ఆ వాదనతో ఏకీభవించినట్లయితే సెక్షన్ 17A సంబంధించి చంద్రబాబుకి రిలీఫ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక 409 ఐపీసీలో 409కి సంబంధించి ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం పైన ముందుకు వెళ్ళాలి, వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంటుంది. హరి సాల్వే చెప్తున్నారు, వుడ్ దిస్ ఎంక్వైరీ బీ హెల్డ్ వితౌట్ ద గవర్నర్స్ అప్రూవల్ యాజ్ పర్ సెక్షన్ 17A. ఒకవేళ అంటే ఇది ఎవరైనా ఒక అధికారి పైన, అధికారి తీసుకున్నటువంటి పరిపాలనకు సంబంధించి అధికారి తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఎంక్వైరీ చేయాలి అని అనుకుంటే ఆ పై అధికారి యొక్క అనుమతిని తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యమంత్రి కంటే పై అధికారి ఎవరు ఉంటారంటే గవర్నర్, కాబట్టి గవర్నర్ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. కుడ్ దిస్ ఎంక్వైరీ బీ హెల్డ్ వితౌట్ ద గవర్నర్స్ అప్రూవల్ యాజ్ పర్ సెక్షన్ 17A అనే విషయాన్ని హరి సాల్వే మాట్లాడారు. అకార్డింగ్ టు యూ ద డేట్ వెన్ ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ ఈజ్ ద రిలవెంట్ డేట్. అకార్డింగ్ టు యూ ద డేట్ వెన్ ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ ఈజ్ ద రిలవెంట్ డేట్. ఇది దానికి సంబంధించినటువంటి డేటేనా? సాల్వే చెప్తున్నారు దానికి, దిస్ ఈజ్ డన్ టు ప్రివెంట్ ద అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. ఐ డోంట్ సే సో, ద పీపుల్ హూ ఇంట్రడ్యూస్డ్ ద లా సే సో. చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రధానంగా సెక్షన్ 17A అప్లికేబిలిటీ, సెక్షన్ 17Aని ఎప్పటి నుంచి అప్లై చేయాలి అనే విషయం గురించి సుప్రీంకోర్టులో చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సిఐడి చెప్తుంది 2015-16లో నేరం జరిగింది కాబట్టి దీనిని ఆ కాలంలో ఈ సెక్షన్ అమెండ్ చేయలేదు కాబట్టి సెక్షన్ 17A ఆ రోజు లేదు కాబట్టి దీని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తోంది. కానీ విచారణ సంస్థ ఎంక్వైరీ చేసే నాటికి అమలులో ఉన్నటువంటి చట్టాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా, లేదంటే అఫెన్స్ జరిగిన డేట్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా, పరిస్థితి ఉంటుందనే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్సే సుప్రీంకోర్టులో చోటు చేసుకుంటున్నాయి. there are judgments, this matter needs to be considered. సాల్వే చెప్తున్నారు there are judgments, చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి, this matter needs to be considered. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని సీనియర్ అడ్వకేట్ AM సింఘ్వి ఫర్ నాయుడు, ఫర్ చంద్రబాబు నాయుడు, ఆయన కూడా చెప్తారు రిఫర్స్ టు జడ్జ్మెంట్. యశ్వంత్ సిన్హా కేసుని తీసుకున్నారు అండ్
రాఫెల్ కుంభకోణానికి సంబంధించి కూడా తక్కువ ధరకు ఉండే యుద్ధ విమానాలని ఎక్కువ ధరలు చెల్లించి కొనుగోలు చేశారు అంటూ అప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. సిబిఐ ఎంక్వైరీ వేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా ఇక్కడ కోట్ చేశారు. హరీష్ సాల్వే, దెర్ ఆర్ జడ్జ్మెంట్స్, దిస్ మ్యాటర్ నీడ్స్ టు బి కన్సిడర్డ్. సీనియర్ అడ్వకేట్ ఏఎం సింఘ్వి రిఫర్స్ టు జడ్జ్మెంట్ ఇన్ యశ్వంత్ సిన్హా కేసు. యశ్వంత్ సిన్హా కేసును కూడా ఇక్కడ కోట్ చేశారు. దానికి సంబంధించిన ఒక లింక్ను కూడా షేర్ చేశారు. దానికి సంబంధించిన సైటేషన్స్ కూడా ఉన్నత న్యాయస్థానానికి ధర్మ